ఓం శ్రీ గురుభ్యో నమః. కొంతమంది ఆధ్యాత్మిక పరులు మెయిల్లో కామెంట్లో మాకు మీరు చెప్పేది అర్థం కావటం లేదండి, మీరు ప్రవచనాలు వినొద్దు, శృతుల గురించి తెలుసుకోండి, మీరు శ్రీ విద్య సాధన చెయ్యండి, ఈ విధంగా చెబుతున్నారు, మాకు వీటి గురించి క్లారిటీగా చెప్పాలండి అని అంటే దాని గురించి వివరణ ఇవ్వటం జరుగుతుంది. శ్రీ విద్య గురించి క్లారిటీగా చెప్పగలిగిన వాడు భూమి మీద ఉండలేడు. ఎందుకనండి? ఫీలింగ్స్ ఇవన్నీ. శ్రీ విద్య అంటే ఫీలింగ్. నేను మీకు ఈ విషయంలో ఏం చెప్తున్నాను, రశ్మిమాల మంత్రము, శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రం చెప్పినప్పుడు ఇవి మీరు 40 రోజులు రోజుకు 108 సార్లు చేసుకోండి. ఈ శబ్దార్థములు మీకు ఏవైనా అనుమానాలు ఉంటే వేదాలు చదువుకున్న వాళ్ళ దగ్గరికి, సంధ్యావందనం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తెలుసుకోండి. అంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి, ఎందుకు తెలుసుకోవాలండి, మీరు చెప్పచ్చు కదా అంటే, నేను శ్రీ విద్య పూర్ణ దీక్షాపరులు నన్ను సంప్రదించమంటున్నాను. ఈ మామూలు రొటీన్గా లైఫ్ కోసం అవసరం లేదు ఈ దీక్ష. శ్రీ విద్య పూర్ణ దీక్ష అంటే ఆల్ హోల్స్ లాక్ చేసే విధానము. దానికి కొన్ని ప్రకృతి ఔషధాలు వాడతారు, కొన్ని శృతి ప్రామాణిక మంత్రాలు వాడతారు. మీకు నేను శ్రీ విద్య గురించి బాలా పంచదశే శ్రీ విద్య అని అందరూ చెప్తుంటారు. నేను కూడా ఏం చేస్తున్నాను, ఫస్ట్ రశ్మిమాల మంత్రంలో బాలా చెప్తున్నాను. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రిలోనేమో పంచదశి గాయత్రి, ఇంకా కొంతమంది ప్రత్యేక దేవతలు శృతి ప్రామాణికం చెబుతున్నాను. మీరు నమ్మి ఆచరించి 108 సార్లు చొప్పున 40 రోజులు చేస్తే ఫలితం వస్తుంది. ఎందుకు వెళ్ళాలండి మీరు అంటే, ప్రతిదీ ఇవి సెన్సిటివ్ విషయాలు ఉంటాయి. ఇవన్నీ చెబితే కొన్ని లక్షల మంది లేక కోట్ల మందికి సంబంధించిన వ్యవహారాలు ఈ ఆధ్యాత్మికము. అవి చాలా మిమ్మల్ని ఉద్ధరించే ప్రయత్నంలో నన్ను నేను ఇబ్బంది పెట్టుకోవడానికి ఇష్టపడను. అందుకని కొన్ని నేను ఎలా చెబుతున్నానో, శృతుల్లోకి వెళ్ళండి, నెట్లోకి వెళ్ళి చెప్పేది అందుకు. నేను చెప్పలేక కాదు, చెప్పితే మిమ్మల్ని ఏదో ఉద్ధరించే ప్రయత్నంలో నన్ను నేను ఆ మంత్ర సాధన డిస్టర్బ్ అవుతుంది. అయినా కొంత వివరణ చెబుతున్నాను. దేనికి వెళ్ళాలండి? మేము వేదం చదివిన వాళ్ళ దగ్గరికి, సంధ్యావందనం వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి? డైరెక్ట్గా మంత్రం చేసుకోకూడదా అంటే, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటిది కానీ, తర్వాత పరశురాముడు అని ఒక అతను ఉన్నాడు, అతని మీరు అవతార పురుషుడుగా కొంతమంది చెప్తూ ఉంటారు, చూసుకోండి. ఆయన భూమి మీద ఉన్న సర్వరాజులని, జమీందారులని, ప్రజలని పీడించేటువంటి వాళ్ళని అందరినీ కస నరుక్కుంటూ 21 సార్లు భూమి మొత్తం తిరిగాడు. ఒక్కడు కూడా లేడు. అప్పుడు ఆయనకి జ్ఞానం వచ్చింది. ఈ సిస్టమ్ని ఎవరు బాగు చేయాలి? మంచో చెడో వాడిని సరిదిద్దకుండా మనం నరికేసాము. పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, మెడికల్ వ్యవస్థ ఇప్పుడు ఎట్టున్నాయి, అప్పుడు వేరే పేర్లతో ఉండేవి. ఇవి ఎవరిని ఉద్ధరించాలని ఆలోచించి బ్రాహ్మణుల్లో సంధ్యావందనం చేసేవాళ్ళని, వేదాలు, వేద భాష్యములు, వేద అంగములు చదివిన వాళ్ళని పిలిచి, అయ్యా మొత్తం నేను నరికేశాను కదా, ఇవంతా పాపకర్మల నిమిత్తం నేను తపస్సు మంత్రసాధన చేసుకోవడానికి పోతాను, కాబట్టి ఈ మొత్తాన్ని మీకు ధారపోస్తున్నాను. మిమ్మల్ని ఈ రోజు నుంచి భూసురులు, భూమికి అధిపతులు అంటారు, మీకు ఇస్తున్నాను. మీ దగ్గరికి ఎవరైనా మీరు మంచి వాళ్ళని ఎంచుకొని వాళ్ళ చేత పరిపాలన చేయించి ప్రజలని బాగా చూసుకునే విధంగా చెయ్యండి అని ఆయన చేశాడు. వీళ్ళకి ఇది మర్చిపోయారు. మీరు ఈ మంత్రాల పర్పస్గా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇది యాక్టివ్ అవుతుంది జ్ఞానము. మేము భూమికి అధిపతులం కదా, మంచి సబ్జెక్ట్ తెలిసిన మేము
ప్రజలకి అని చెప్పి వాళ్ళు కొంత కొంత ఇంప్రూవ్మెంట్ అవుతారు. వాళ్ళని దేవతలుగా కృష్ణుడు చెప్పాడు. మీరు ఏ శ్రీ విద్యా మంత్రం పురస్చరణ చేసినా 5వ సబ్జెక్టు భూసురులైన బ్రాహ్మణులు తృప్తిపరచమని శాస్త్ర నియమము, ఋషులు చెప్పారు. వాళ్ళు భూసురులు ఎప్పుడవుతారు? మీరు వెళ్ళినప్పుడు వాళ్ళని అడుగుతుంటే, ఎప్పుడైనా ఒక ఎంటెక్ ఒక పెద్ద చదువు చదివినోడు చదివిన మొత్తం పేరు రాసుకొని బోర్డు పెట్టుకొని వాడి కొన్ని ఆస్తిపాస్తులు అనుభవిస్తూ ప్రశాంతంగా కూర్చుంటే 5 సంవత్సరాల తర్వాత వాడిని చదివిన చదువు వాడు మర్చిపోతాడు. ఇక్కడ కూడా అదే సూత్రం ప్రకారం వాళ్ళు పరమేశ్వర జ్ఞానం వాళ్ళలో కొంతమంది జ్ఞాప్తికి రావటం లేదు. మీరు ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళకి శ్రీ విద్య అంటే శ్రీ అంటే ఏమిటి? శ్రీ అనే శబ్దంలో ఒక్క శ్రీలో 4 సౌండ్స్ ఉంటాయి, ఆధ్యాత్మిక సౌండ్స్. ఒక సౌండ్ అగ్ని, ఒక సౌండ్ సదాశివుడు, ఒక సౌండ్ శంకరుడు, ఇలా ఇంకోటి ఏమో మాయా మహాలక్ష్మి లేకపోతే విష్ణువు. ఈ మొత్తం కలిపినది శ్రీ అంటారు. ఇది మీకు తెలియదు, నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పలేను. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దీనిని ఫస్ట్ సారి వెళ్ళినప్పుడన్నా తెలిసినోడు వెంటనే చెబుతాడు, రెండోసారి వాడు చదివిన గ్రంథాలను తెలుసుకొని చెబుతాడు. మీరు వాళ్ళు ఇద్దరూ డెవలప్ అవుతారు. వాళ్ళప్పుడు సంధ్యావందనం ఖచ్చితంగా చేస్తే వాళ్ళకి స్ఫురణకు వస్తాయి, వాళ్ళలో నిద్రపోతున్న ఇవి లేస్తాయి. అప్పుడు వాళ్ళు మీరు కలిసి ఉంటారు. చిన్న నాకు ఫోన్ చేసి ఇప్పుడు నన్ను చాలామంది కొంతమంది నా దగ్గర ఉపాసన తీసుకున్న వాళ్ళు కూడా, మీ గురువుగారు మీరు కొంచెం మసాలాలు కలపండి, చెప్పే వాటిల్లో ప్రజలకు ఎక్కట్లేదు అంటాడు. ఇది నా పొట్ట కూటి కోసం చెప్పేది కాదు. నా లోపల దశాబ్దాల నుంచి శ్రీ విద్య మీద ఉన్న ఫీలింగ్స్ని చెబుతున్నాను. ఎవరిని ఉద్ధరించడానికి చెప్పటం లేదు, నన్ను నేను ఉద్ధరించుకుంటున్నాను, అందుకు చెబుతున్నాను. ఇది వ్యాపార పర్పస్గా చెప్పట్లేదు. నా లోపల ఉన్నవి అయిపోయిన తర్వాత చెప్పేదేమి ఉండదు. ఈ ప్రయత్నంలో నేను లలితా త్రిశతి కూడా ఎందుకు చెబుతున్నాను, ఈ నామానికి ఇది ఈ బెనిఫిట్ అని. అన్ని దానికి కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు, ఎత్తకముందు ఇలా ఉన్నాడు, ఎత్తిన తర్వాత ఇలా ఉన్నాడు. దీనిని 1 సంవత్సరం పాటు నేను చెప్పచ్చు. మీకేంటి లాభం అది ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోమంటున్నాను. అదేనండి మీరు గుళ్ళు గోపురాలు మంత్రం చేసుకోమంటున్నారంటే శంకరాచార్యులు వారు ఏం చెప్పారు? మీరు ఫస్ట్ ఆలోచించవలసింది ఒక విషయం ఉంటే శబ్ద అర్థ జ్ఞానం తెలుసుకోవాలి. మీరు వింటుంటే ఎన్నైనా చెబుతారు. శంకరాచార్యులు వారు అద్వైతము మాత్రమే చెప్పాడు, ద్వైతం చెప్పలేదు. కొన్ని చోట్ల ప్రజలు చంపుకోకుండా ఉండటానికి అద్వైతాన్ని ద్వైతముగా తెలియచేశాడు యుక్తిగా. ఆయన ఎప్పటికీ ఉపనిషత్తు వ్యతిరేకంగా ఏ ఆధ్యాత్మికం చెప్పడు. అద్వైతం అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. నేను వ్యక్తం చేయడానికి భాష ఉండదు. అద్వైతం అంటే నువ్వు శివాలయానికి వెళ్ళి నీకు నువ్వు దండం పెట్టుకున్నట్టు, తిరుపతి వెళ్ళి నీకు నువ్వు దండం పెట్టుకున్నట్టు, కంచెల్లి నీకు నువ్వు దండం పెట్టుకున్నట్టు, అది పద్ధతి కాదు అని చెబుతున్నాయి శృతులు. నువ్వు చిన్న పిల్లవాడు 10వ తరగతి చదివేదాకా తల్లి చేతులు పట్టుకొని తీసుకెళ్ళి స్కూలుకి తీసుకొచ్చినట్టు గుళ్ళు గోపురాలు ప్రాథమిక దశలో తిరగాలి, ఆ తర్వాత తిరగకూడదని అద్వైతం చెబుతుంది. అద్వైతము అంటే ఏమిటి? రెండోది లేనిది. నీ భార్య ఎప్పటి నుంచి నీకు భార్య అయింది? బిఫోర్ ఎవరు? నీకు తల్లి బిఫోర్ ఎవరు? తండ్రి బిఫోర్ ఎవరు? నీకు నువ్వు ఇలా ప్రశ్నించుకుంటూ వెళ్ళటమే అద్వైతము. ఈ ప్రయత్నములలో నువ్వు శ్రీ విద్యలో ఈ విధముగా అన్వేషించుకుంటూ వెళ్తున్న కొద్దికి నీకు కొన్ని నేను చెబుతున్నాను కూడా, నేను షార్ట్ కట్లో చెబుతున్నా, అన్నీ విశదీకరించలేక. ఎందుకని విశదీకరించలేక విషయం ఎందుకని విపులంగా చెప్పలేరని ఎందుకు చెప్పలేకపోతున్నారంటే, కారణం చెప్పలేకపోవడానికి భాష లేదు. పంచదార తీయగా ఉందని చెప్పాను అనుకో, ఎలా ఉందండి తీయగా, కొంచెం వివరంగా చెప్పండి అంటుంటారు. మీకు ఒక వినాలి తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది, చెప్పటానికి దానికి సంబంధించిన భాష లేదు. మీ స్వ అనుభవంగా మీకై మీరు తెలుసుకునేదే వేదము. ప్రతి శ్రీ విద్యా మంత్రము ప్రతి ఒక్క
ఒక్కడి బుర్రలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి భూమి మీద ప్రతి ఒక్కడికి భారతీయుల్లో శ్రీ విద్య నిద్రపోతూ ఉంటుంది. గురువు అంటే ఆకాశం నుంచి భూమి మీదకి రాడు. నువ్వు నిద్రపోతున్న నిన్ను నేను లేపుతున్నాను. నీ లోపల ఉన్న మంత్రం చెప్పటం వరకే నా పని. నువ్వు దాన్ని రోజు చేసుకొని డెవలప్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఉదాహరణ కూడా చెబుతున్నాను. ఈ మంత్రములు చేస్తున్నప్పుడు కొన్ని సిద్ధులు కలుగుతుంటాయి. ఆ సిద్ధులు సత్యమని నమ్మద్దని శృతులు చెబుతున్నాయి. అద్వైత శంకరాచార్యుల వారు చెబుతున్నారు. ఏమవుతుందండి నమ్మితే అంటే తర్వాత కుక్క కంటే హీనమైన బతుకులు బతకాల్సి వస్తుంది. ఆ పుణ్యం పోయిన తర్వాత ఎలా పోతుందండి ఆ పుణ్యం అంటే, గత గవర్నమెంట్ అప్పుడు ఒక స్వామీజీ గారు రాజశ్యామల అని ఒక మంత్రం ఒక 10 సంవత్సరాలు కష్టపడి చేసి ఆ మంత్రం సంపాదించిన పుణ్యాన్ని తీసుకొచ్చి ఏం చేశాడో మీకు తెలుసు. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత ఆయన ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడో, ఎంత అవమానాలు పడి మీకు తెలుసు. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. ఓం నమో భగవతి రాజమాతాంగేశ్వరి సర్వజన మనోహారిణి సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి సర్వదుష్టమృగవశంకరి సర్వసత్వవశంకరి సర్వలోకవశంకరి మమ అభీష్టం మే సర్వజనం మే వశ్యమానం కురు స్వా. ఇది ఒక తోక శ్రీ విద్యలో. దీన్ని పట్టుకొని పుణ్యం సంపాదించిన తర్వాత ఏం చేస్తావు ఆ తర్వాత? నేనేం చెప్తున్నాను, మీరు శ్రీ విద్య అంటే శృతి దస్య మీ శరీరంలో ఉన్న హోల్స్ను లాక్ చేసుకుంటూ పైకి వెళ్తారు. ఎప్పుడైతే మీరు హోల్స్ అని లాక్ అయిపోయినాయో, మీరు ఏదైనా ఒక సుఖం అనుభవించాలన్నప్పుడు మీకు వెంటనే బుద్ధి పక్కన పరమాత్మ యాక్టివ్ అవుతాడు. దానిని ఆత్మజ్ఞానం అంటారు. అప్పుడు ఆయన చెబుతాడు ఇది సత్యము ఇది అసత్యమని నీకు బుద్ధి ద్వారా తెలియచేస్తాడు. అప్పుడు నువ్వు చేసే కర్మ శృతి ప్రామాణికం అవుతుంది. మీరు అది తెలుసుకోకపోని నేను చెప్పే రశ్మిమాల మంత్రము శ్రీచక్ర నవావరణ గప్త గాయత్రి మంత్రం చేస్తున్నా కూడా మీకు ఇది వస్తుంది. మీరు ప్రత్యేకంగా నాతో మాట్లాడవలసిన అవసరాలు లేవు. మీ దగ్గరలోనే మీకు అందుబాటులో తక్కువ డబ్బులతో విద్య చెప్పేవాళ్ళు ఉంటారు, వెళ్ళండి. పూర్ణ దీక్ష అంటే ఆల్ హోల్స్ లాకింగ్ సిస్టమ్. అది వాళ్ళకి మీకు చెప్పేవాళ్ళు తెలియకపోతే నా దగ్గరికి రండి. విడిగా దానికోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. మీకు నేను చెప్తున్న ఈ వీడియోల ద్వారా చెప్తున్న మంత్రాన్ని మీరు వేదం చదివిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనే చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. వాళ్ళలో మర్చిపోయిన మంత్ర శబ్ద అర్థ జ్ఞానం మీ ద్వారా వాళ్ళలో లేస్తుంది. అందుకని మీరు ఇద్దరు ఒకరినొకరు కలుసుకొని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోమంటున్నాను. మీకు ఎన్నోసార్లు ఎన్నో వివరంగా ఈ ఆధ్యాత్మికం శ్రీ విద్య గురించి నేను చాలా చెప్పాలనుకుంటాను. ఎంత అనుకున్న ఫీలింగ్స్ వ్యక్తం చేయడానికి లాంగ్వేజ్ రాదు. ఆ లాంగ్వేజ్ రావటం కోసం నేను ప్రత్యేకంగా కొన్ని గంటలు కృషి చేస్తే ఈ మాత్రం చెప్పగలుగుతాను. ఇది పురాణాలలో చెప్పే ఆధ్యాత్మికం కాదు, శృతుల ద్వారా చెప్పేది. ఇది మీకు నేను ఆల్రెడీ శ్రీ విద్య అంటే బాల పంచదశి ప్రతిరోజు చెబుతున్నాను. మీరు ప్రత్యేకంగా పంచదశి ఏంటి బాల ఏంటి చేసుకుంటూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. లేదు లలిత సహస్రనామ గూఢార్థ దీపిక తెచ్చుకోమంటున్నాను, ఖడ్గమాల గూఢార్థ దీపిక తెచ్చుకోమంటున్నాను. మామూలు చదవకూడదండి గూఢార్థం, ఎందుకంటే అందులో ఉన్న శబ్ద అర్థ జ్ఞానం మీరు తెలుసుకోవడం కోసం చెబుతున్నాను. పెద్ద ఖరీదైనవి కాదు. మీరు చేస్తున్న మంత్రం రోజు రశ్మిమాల 108 సార్లు, శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి ఒక 108 సార్లు చేసుకొని ఇది చదువుకోండి. షార్ట్లీ మీకు వాస్తవాలు తెలుస్తాయి. మీలో మీ నిద్రపోతున్న పరమేశ్వర జ్ఞానం మీకు గుర్తుకొస్తుంది. నేను ఎలా రోజు ఏంటంటే శ్రీ విద్య అనేది ఒకటి ఉన్నది, అది సర్వ మానవులు ఆచరించదగినది, జాతి మత కులములకి సంబంధం లేనిదని ప్రజలకి తెలియచెప్పటం కోసం నాలో ఉన్న ఆ ఫీలింగ్స్ని చెబుతున్నాను. నేను చెప్పే వాటిల్లో ఏదైనా అసత్యం ఉంది మీకు అర్థం కాకపోతే మిమ్మల్ని శృతుల్లోకి వెళ్ళి తెలుసుకోమంటున్నాను. నేను ప్రతిదీ వివరంగా చెప్పలేను కదా.
ఇవంతా కూడా శ్రీ విద్య అనేది ఒక అక్షరములో 10 మంది దేవతలు దిగ్బంధంతో ఉంటారు. ప్రతి వీడియోలో కొంత నేను చెప్పగలుగుతున్నాను. ఒకే వీడియోలో మొత్తం చెప్పటానికి ఇది అలా కల్పితమైనది కాదు కదా. కల్పితమైనది అయితే ఎన్నైనా చెప్పవచ్చు, ఇది అలా కల్పితం కాదు కదా. శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని 3 శబ్దాలకి ఎన్నో మహామంత్రాలు దాగి ఉంటాయి అందులో. అవి చెప్పటానికి తెలియకే ఆ ఋషులు వాటిని అక్షరాల రూపంలో మర్రి చెట్టుని మర్రి గింజగా చెప్పారు. మీలో ఎవరైనా సరే తెలుసుకోవాలంటే చాలామంది సింహం మీద అమ్మవారు కూర్చోదు, అది పురాణ కథ. శ్రీమత్ సింహ ప్లస్ ఆసనేశ్వరి మీ భాష్యంలో ఇవి వస్తాయి. సింహాసనము లాంటి కుర్చీలో కూర్చుంటుందని అర్థము. సింహం మీద కూర్చోదు. సింహం మీద మనిషి కూర్చుంటే చంపేస్తుంది కదా సింహము. అలంకారం కోసము లేకపోతే గౌణము కోసము ఇలాంటివి చెబుతారు పండితులు. మిమ్మల్ని అట్రాక్షన్ చేసి ఆధ్యాత్మికం మళ్ళించి తప్పులు చేయకుండానికి ఇలాంటివి చెప్తుంటారు. శృతులలో ఇవి ఉండవు. శంకరాచార్యులు వారు చెప్పినది అద్వైతము. అద్వైతం అంటే ఏంటో తెలుసుకోండి. ఆయన ద్వైతము చెప్పలేదు. ఆయన రాసిన భాష్యం అంతకుముందు రాసిన భాష్యానికి వార్తికములు రాశాడు. ఆయన సొంతంగా భాష్యం కూడా రాయలేదు. ఆయనకు ముందు రాసిన వాటికి వివరణలే ఇచ్చారు. దీన్ని వార్తికములు అంటారు. ఈ రోజుకి ఎంతోమంది రాస్తున్నారు. ఎవరు రాసినా అందులో భాష కొంచెం నేటి దేశమాన కాలమాన పరిస్థితి మారుతుంది, కానీ ధర్మం మారదు. మీ అనుమానాలు అందులో చూసుకోవచ్చు. నేను ఎంతసేపు మీకు చెప్పినా ఒకటే చెబుతాను, మీరు చెయ్యండి, మీకు అన్నీ అనుభవం అవుతాయి. ఒక తాత్కాలికంగా ఒక మంత్రము ఒక 10 లక్షల సార్లు ఒక 5 లక్షల సార్లు చెయ్యంగానే కొన్ని మీకు ఇంటర్నల్గా కొంత పవర్స్ వస్తాయి. అవి సత్యము కాదు. ఆ పవర్స్ను వాడుకుంటే ఏమి జరుగుతుందో గత కాలంలో స్వామీజీలని ప్రామాణికంగా తీసుకోండి. ఇలాంటి బతుకులు బతకకుండటానికి శంకరాచార్యులు వారు ఆనాడు దేశం మొత్తం నడిచి తిరిగి అనేక రాజులని అద్వైత పరంగా ఓడించి భగవంతుడు ఒక్కడే, నువ్వే భగవంతుడివి, నీకు నువ్వు పూజ చేసుకుంటున్నావు, నీకు నువ్వు దండం పెట్టుకుంటున్నావు అన్న విధంగా ప్రపంచానికి తెలియజేసి ఓడించిన వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసుకొని 4 పక్కల 4 పీఠాలు పెట్టి ఆ పీఠాల వాళ్ళు ఎవరి డబ్బులు ఆశించకుండా అనంతమైన ధనం ఇచ్చి ధర్మాన్ని ప్రచారం చేయమని ఆ మహానుభావుడు ఆనాడు ఆ అద్వైతంగా స్థాపించాడు. మీరు దీనిని దేశమాన కాలమాన పరిస్థితి కొన్ని నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి శ్రీ విద్య అంటే ఏమిటి? శ్రీ అనే దాంట్లో 4 అర్థాలు ఉంటాయి. విద్య అంటే ఆధ్యాత్మికము, ఉదర పోషణ విద్యలు తీసుకోకూడదు. మంత్రం అంటే 2 అర్థాలు ఉంటాయి. లౌకికముగా నువ్వు సాధించలేనిది నీలో నిద్రపోతున్న పరమాత్మ ద్వారా అలౌకికమైన విధముగా తెలుసుకొని లౌకికంగా సాధించుకునే దానిని మంత్రము అంటారు. మంత్రము అంటే ఆలోచన. లలిత సహస్రనామ మహామంత్రము అంటే ఈ విశ్వములో ఉన్న సర్వ మంచి సర్వ చెడు స్త్రీ పురుష నంపుశకులకు సంబంధించిన జ్ఞానాలు అన్నీ ప్రపంచంలో ఉన్నవన్నీ అందులో ఉంటాయి. వివరంగా తెలుసుకోండి. మీ అంతటా మీరు శ్రీ విద్య పూర్ణ దీక్ష తీసుకోవాలంటే ఇప్పుడున్న వివేకానందుడు చెప్పినట్టు యువతకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే సాధన ద్వారా సాధిస్తారు. కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చున్న వాళ్ళు శ్రీ విద్య సాధన చెయ్యలేరు. కష్టంతో కూడుకున్నది. మీరు అన్నీ ఆలోచించుకోండి. నేను మిమ్మల్ని వేదం చదివిన వాళ్ళ దగ్గరికి కానీ సంధ్యావందనం చేసే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళమంటున్న కారణం వాళ్ళు భూసురులు, భూమికి అధిపతులు.
ఎవరైనా సరే చేతులు చాపి ఏదైనా తీసుకుంటుంటే చేతులు ఆకాశాన్ని చూస్తుంటే వాళ్ళు ఒక అర్థము, ఎప్పుడైనా సరే ఇచ్చేవాడి చేతులు భూమిని చూస్తుంటే ఒక అర్థము. ఈ అర్థాలు, ఈ శబ్దాలు ఇవన్నీ కూడా చెబుతుంటే కొన్ని ప్రజలకు బాధ కలుగుతుంది. కొన్ని లక్షల మంది మనోభావాలు నేను గౌరవించవలసిన అవసరం రీత్యా కొన్ని చెప్పటం లేదు. అద్వైతం అంటే నీకు నువ్వు దండం పెట్టుకోవటం, అది చెయ్యకూడదని నేను మీ డబ్బులు, మీ కుటుంబాలు ఇవన్నీ ధనవంతులు తిరుగుతారు, ఖర్చు పెట్టుకుంటారు, ఎన్నో చేస్తారు, మిడిల్ క్లాసు, లో క్లాసులు ఆర్థికంగా నష్టపోకూడదు, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి, మీ సమస్యల నివారణకి శ్రీ విద్యా మంత్రం చేసుకోండి, ఎలా చేసుకుంటే ఎలా సక్సెస్ అవుతామో లలిత సహస్రనామంలో వివరించారు. లలిత సహస్రనామంలో ఒక చోట ఏముంటుంది, కంఠాద కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి అని ఉంటుంది. కంఠములో నీకు పుట్టే ఆలోచనలు ఎలా తీర్చుకోవాలి, పంచదశిలో కయ్యేయిలా హ్రీం దాంట్లో అవి నిక్షిప్తమై ఉంటాయి అని కంఠము అని. అది మధ్య కూటము అంటే కంఠం నుంచి నాభి వరకు మానవుడికి కోరికలు పుట్టేది అక్కడ, అవి ఎలా తీర్చుకోవాలి, హసకహల హ్రీం ఆ మంత్రములో, ఆ జ్ఞానములో ఆ అర్థాలు నిక్షిప్తమై ఉంటాయి. మంత్రము అంటే ఇంత రహస్యం ఉంటుంది. సకల హ్రీం నాభి నుంచి పాదాల వరకు ప్రతి ఒక్కరిది శక్తి కూటము. శక్తి పని లేకపోతే వాడు కూర్చుంటే లేవడు, లేస్తే కూర్చోలేడు. జీవితాంతం యంగుగా ఉండాలి అంటే సకల హ్రీముకు సంబంధించిన జ్ఞానం తెలుసుకో. ఈ విధముగా పంచదశి మంత్రాన్ని అనేక మంది ఋషులు దర్శించి మీరు ఈ రోజున తిరుగుతున్న గుళ్ళు, గోపురాలు, దేవుళ్ళు కూడా ఈ మంత్రం ద్వారా తరించిపోయి వాళ్ళ పేరుతో విష్ణు విద్య, శివ విద్య, రామ విద్య, కృష్ణ విద్య అని ఉన్నాయి. మీరు ఇవి తెలుసుకోండి. నేను ఆధ్యాత్మికాన్ని నాస్తికత్వంతో చెప్పటం లేదు. ఋషులు చెప్పిన ఆధ్యాత్మికం ఆచరించండి, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి. వేదాలు చదివిన వాళ్ళని, సంధ్యావందనం చదివిన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి మంత్ర సాధన విషయాలు అడిగితే వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు. అప్పుడు మీరు వాళ్ళు కలిసి ఉంటారు. ఇది నేను చెప్పదలుచుకున్న సబ్జెక్టు. క్లుప్తంగా చెప్పితేనే ఇంతసేపు పట్టింది. వివరంగా చెప్పాలంటే ఇక టైం అనేది దీనికి చెప్పలేము. స్వస్తి.